రాంగ నాకు పంతులు చెప్పిండు, పంతులు సుల్తానాబాద్లో కలిసిండు, పంతులు చెప్పిండు నాకు పక్కా చెప్పన్నాడు. ఎలగటూరులో కొద్దిగా అనుమానం ఉంది నాకు, ఎలగటూరుల మీద ధర్మపురుల మీద కొద్దిగా చెప్పన్నాడు. ఏం చెప్పన్నాడు ఎరికేనా? ఈశ్వరన్న గారి ఎల్లుండి మీరు 30 తారీఖు నాడు ఆ డబ్బలో అది ఒత్తేటి రోజు, బటన్ ఒత్తేటి రోజు కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో దిక్కు చూస్తే కన్ను పోతాయట. నాకైతే తెలియదు. తర్వాత మళ్ళా కంటి వెలుగు శిబిరానికి పోయే అవసరం పడుతుంది, మీ ఇష్టం, నాకైతే తెలియదు. నేనైతే కూడా పక్కా చెప్తున్నా మీకు. మరి కోడళ్ళకు గురించి అత్తలు ఊరుకోరు కదా, అత్తలకు ఇంకా కోపం వస్తుంది. నా కోడలికి నాకంటే ఎక్కువ వచ్చిందని. అత్తలు ఉన్నారా ఇక్కడ? అత్తలు ఆసరా బాగానే ఉన్నారు ఇక్కడ. మరి అత్తలందరికీ శుభవార్త, మీకు కూడా కోడళ్లకు 3000, అత్తల పెన్షన్ కూడా 5000 రూపాయలు చేస్తున్నాం, ఆసరా పెన్షన్. మళ్ళా కోడళ్ళ కోపంకి రాకుర్రి, మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు, రాని పెట్టుకోరు, మీకు కూడా వస్తాయి. ఎప్పటికైనా మీరు కూడా అత్తలు అవుతారు, రంది పెట్టుకోకండి. ఇంకొక 2 మంచి కార్యక్రమాలు చాలు చేస్తున్నాం. నరేంద్ర మోడీ 2014లో బాగా నరికిండు. ఏమన్నాడు? సిలిండర్కు మొక్కుండ్రి నాకు గుద్దుండ్రి అన్నాడు. అన్నాడు లేదా? గుద్దినాం. గుద్దితే ఏం చేసిండు? వంగబెట్టి మనం దెబ్బ గుద్దిండు. ఇప్పుడు ఎంత అయింది సిలిండర్? 1200 అయిందా? 400 సిలిండర్ తీసుకుపోయి కొండ మీద కూర్చోబెట్టిండు, 1200 చేసిండు. ఆఖరికి కట్టెలపోయి దిక్కనట్టు అయింది. అందుకే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3 తర్వాత ఈశ్వరన్న గెలిచినాక బ్రహ్మాండంగా ఆ 800 ఏదైతే మోడీ పెంచిండో మేము భరిస్తాం, మీకు 400కే సిలిండర్ ఇచ్చే ఒక కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం. తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్లు కొత్త ఇద్దాం, జనవరిలో ఇచ్చుకుందాం. ఆ ఇచ్చుకున్నాక 2 మంచి కార్యక్రమాలు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక